తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం లేపిన సంధ్యా థియేటర్ ఘటన పుష్ప 2 రిలీజ్ కార్యక్రమంలో ఏదైతే అపరిచిత నెలకొన్నదో అక్కడ ఒకసారిగా పబ్లిక్ ఎక్కువ రావడంతో అల్లు అర్జున్కు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయిన సమయంలో చాలా పబ్లిక్ వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు రావడంతో తొక్కిసరట జరిగింది, అందులో జరిగింది అని మనం చూస్తూనే ఉన్నాం. అందులో అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత అతను యాంటీ-సెప్టరీ బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. యాంటీ-సెప్టరీ బెయిల్ తీసుకున్న తర్వాత ఈరోజు విచారణకు మాత్రం హాజరు కండి అని చిక్కడపల్లి పోలీసులు అతన్ని రప్పించడంతో పోలీస్ స్టేషన్లో అతను విచారించిన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, అసలు వాస్తవానికి ఆ ఘటనలకు సంబంధించింది అల్లు అర్జున్ బాధ్యుడా, ఇంకా ఎవరెవరు దీనికి బాధ్యులా, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో అమ్మాయి తర్వాత అమ్మాయి చనిపోయిన అతను కొడుకు కూడా ఇప్పటికీ శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ వార్తలు వస్తున్నాయి. బ్రెయిన్ డెడ్ కాలేదు, కొంచెం స్పందిస్తున్నారు, అలాగ జరుగుతున్నదని. గతంలో మైత్రి ఫిలిమ్స్కి సంబంధించిన మైత్రి ప్రొడక్షన్స్ వారు అలాగే అల్లు అర్జున్ కూడా 25 lakhs ఎక్స్గ్రేషన్ మేము ఇస్తాము అని చెప్పినప్పటికీ కేవలం 10 లక్షలు ఇచ్చారు. తర్వాత ఎప్పుడైతే అది మీడియా ముందుకు రావడంతో ఇంకా 40 లక్షలు కూడా మైత్రి ప్రొడక్షన్స్ వారు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ సమయంలో మనతో మాట్లాడడానికి ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి జంగా రాఘరెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జాక్ లీడర్ ఎవరైతే ఉన్నారో దర్శన్ గారు కూడా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఫిలిం క్రిటిక్ అయినటువంటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మనతో కూడా జాయిన్ అవుతారు. అలాగే అయితే ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రేమ్ రాజ్ గారు కూడా అతను షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో ఉన్నప్పటికీ 4 Sides TV ఆహ్వానం మేరకు అతను కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు స్టూడియోలో ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి 4 Sides TV ఎవరైతే చీఫ్ ఎడిటర్ గారు సుధాకర్ శర్మ గారు ఉన్నారు. సుధాకర్ శర్మ గారితో ఫస్ట్ మనం మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఇంత రచ్చ అవసరమా? తెలుగు సినిమా ఫీల్డ్కి సంబంధించింది ఏదైతే ఒక హీరో అని చెప్పుకున్న సమయంలో ఇక్కడ స్మగ్లింగ్లకు ఒక డ్రగ్ పెడ్లర్స్కు ఇవంతా ఒకసారి చూస్తున్నప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన ఒక తొక్కిసలాట జరిగింది, అదంతా జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు విచారించడం జరుగుతుంది. ఇంత అవసరమా? దీని విషయంపై మీరు విశ్లేషించండి. థ్యాంక్ యూ జమీల్ జీ. నిజంగా ఈరోజు మీరు అన్నట్టే మన రాష్ట్రంలో కూడా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కేసుపై ఉత్కంఠ అనేది ఒకటి నెలకొనబడి ఉంది. ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి కాకుండా సొసైటీ యొక్క బాధ్యత ఏంటి, అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్, అలాగే గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి, అలాగే లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఎలా తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఏంటి, ఇవన్నీ మనం చాలా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. నిజంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసులో కొన్ని సెక్షన్స్ కింద బుక్ చేశారు. ఆ సెక్షన్స్ కనుక మనం చూస్తే 105 ఆఫ్ BNS అంటే భారతీయ న్యాయ సంహితలో 105 సెక్షన్ అనేది ఇట్స్ ఏ వెరీ పవర్ఫుల్ సెక్షన్. అది కోగ్నైజబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ బెయిలబుల్ సెక్షన్. అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది 105 కిందికి వస్తుంది. అలాగే ఇట్ ఈస్ టేకెన్ అప్ అలాంగ్ విత్ 118.1. 118.1లో వచ్చినప్పుడు గ్రీవస్ హర్ట్ అనేది ఎక్కడైతే ఉందో, ఇంజురీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది కూడా కోగ్నైజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సెక్షనే. కాబట్టి ఇది కూడా చాలా పవర్ఫుల్. రెడ్ విత్ 3.5 ఎప్పుడైతే వస్తుందో అక్కడ జాయింట్ క్రిమినల్ లయబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మరి ఈ సెక్షన్స్ పరంగా మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దే ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్. అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ అండ్ లయబిలిటీ అనేది చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఒకవైపు మనం ఫిలిం ఇండస్ట్రీ కనుక చూసినట్టయితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అలాగే సొసైటీలో కూడా పేరెంట్స్కి ఉండవలసినటువంటి బాధ్యతలు ఏవి, ఇవన్నిటినీ కూడా మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో తెలుసుకుందాం.
ఇప్పుడు ప్రస్తుతం అయితే జంగారాఘరెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ ఆయిల్ అండ్ సీడ్స్ ఫెడరేషన్ సంబంధించిన చైర్మన్. జంగారెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీపై అంటే మోహన్ బాబు కానివ్వండి, అలాగే దాని మీద అక్కినేని నాగార్జున గారు కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్, ఈ విషయాలపై ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇంత కఠినంగా వ్యవహరించడంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? కఠినమైన చర్య కాదు. సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలా చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య ప్రజలు మీ అందరికి తెలిసిన విషయంలే, ఎక్కడైనా ఏదైనా ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా, ఏదైనా మాస్ క్రియేషన్ చేసినప్పుడు పర్మిషన్లు అవన్నీ తీసుకోవాల్సి ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళకి ఏ పర్మిషన్ లేకుండా ఏం లేకుండా ఒక థియేటర్కి పోయి ఇప్పుడు చేసి ఈ విధంగా చేసుకొని వాళ్ళ చావుకు కారణమైన మాట నిజం. మరి ఎన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు డబ్బు ఉన్నారని చెప్పి చేస్తున్నారా, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అని చెప్పి ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు తప్ప సామాన్య ప్రజలు చచ్చిపోయినరు, మరి వాళ్ళకు కుటుంబాలకు న్యాయం చేద్దాం అన్న సంగతి మర్చిపోయి ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుండి ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఒక రైతులు చనిపోతే ఎవరు మాట్లాడరు, ఒక కూలీ చనిపోతే ఒక మాట్లాడరు, ఎక్కడ కూడా ఈ సంఘటనలు జరగలే. ఇంత గగ్గోలు ఎక్కడ దేనికోసం చేయలేదు, ఒక ఫిలిం ఇండస్ట్రీస్ కోసం. అంటే వీళ్ళు ఒక ఉన్నత సామాజిక వర్గం అనే లక్ష్యంతో ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు. ఏం జరిగింది? ఒక్క రోజు పోయిండు జైలుకు, ఏం నష్టం జరిగింది? మరి ఇంత ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళు కదా, ఈ సామాజిక వర్గంలో వాళ్ళ పేదల గురించి ఒక గంట కూడా మాట్లాడలేదు, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్న ఫిలిం ఇండస్ట్రీస్ మాట్లాడతలేదు. ఎందుకు? ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఇరుసుక పడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాఘారెడ్డి గారు మాట్లాడినట్టుగా వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరేమంటారంటే యాజ్ ఎ బీజేపీగా స్పోక్స్ పర్సన్ గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సందట్లో సడమియాలాగా చాలా ఫిల్మ్ ఇండస్ట్రీకి బీజేపీ చాలా దగ్గరైంది, వారికి సంబంధించిన పూర్తి వారిని తన గుప్పట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరే ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాఘారెడ్డి గారు చెప్పినట్టుగా మీరేమంటారండి దాని మీద? ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన, ముఖ్యంగా చెప్పాలంటే ఆ మహిళ ఎవరైతే రేవతి చనిపోయిందో ఇదంతా బాధాకరం. రెండవది శ్రీతేజ, వాళ్ళ అబ్బాయి కుమారుడు శ్రీతేజ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. సో అతని పరిస్థితి కూడా కొంచెం బ్రెయిన్ డెడ్ గా లేకపోతే ఆక్సిజన్ డెఫిషియన్సీగా ఉన్నట్టు కనపడతా ఉంది. దీని విషయంలో డెఫినెట్ గా, ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఎవరికి ఏమైనా కూడా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సంధ్యా థియేటర్ వాళ్ళు, మేము రిక్వెస్ట్ పెట్టాము, మేము పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము, వాళ్ళు రెఫ్యూజ్ చేశారు. రెఫ్యూజ్ చేసినప్పుడు అక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కడైనా ఏమైనా బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టుకున్నప్పుడు ఒకవేళ పోలీసు వాళ్ళు దాన్ని రెఫ్యూజ్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, బేసిక్గా హైకోర్టుకు వెళ్ళడము, ఇంకో కోర్టు దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం, పర్మిషన్ తెచ్చుకోవడం చేస్తుంటారు. కానీ ఇదే విషయంలో సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా చేసుకుంటే బాగుండేది. అక్కడ వాళ్ళ కొంత నెగ్లిజెన్స్ కూడా కనపడతా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, ఒక గేటు ఎంట్రన్స్ ఒకటే గేట్ ఉంది, ఎగ్జిట్ కూడా ఒకటే గేట్ ఉంది, కష్టం అవుతుంది, మొబిలైజేషన్ అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఐ వాంట్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్ విత్ యు బికాజ్ సంధ్యా థియేటర్ కు 2 గేట్లు ఉన్నాయండి. ప్రధానంగా ఫ్రంట్ సైడ్ లో ఒక గేట్ ఉన్నది, బ్యాక్ సైడ్ లో కూడా అదే చెప్తున్నా ఎంట్రన్స్ కి ఒక గేటు, ఎగ్జిట్ కి ఒక గేట్ ఉందని చెప్పారు. ఈ విషయంలో గ్రాస్ నెగ్లిజెన్స్ సంధ్యా థియేటర్ దగ్గర కనపడతా ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ముందుగానే ఊహించుతారు బేసిక్ గా ఎంతమంది వస్తారు ఏంటి అనేది. ఇది రెగ్యులర్ గా జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఎక్కడైనా థియేటర్లో ఎక్కడైనా పెద్ద మూవీ రిలీజ్ అవుతుందంటే సంధ్యా థియేటర్ లోనే బెనిఫిట్ షోలో లేకపోతే ప్రీమియర్ షోలో రకరకాలు వేస్తుంటారు. కాకపోతే కొంత విజిలెన్స్ ఉండాల్సిన అవసరం ఉండే, కొంత కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండే అక్కడ. కానీ 2 రకాలుగా అది కనిపించట్లేదు. సో నేను ఏమంటున్నానంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కొంత మరి చూసి, అరే ఇదేమైనా జరిగే అవకాశం ఉంటాయని
వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు కదా. దిస్ ఇస్ ద థింగ్. పర్మిషన్ ఇవ్వనప్పుడు 10 మంది పోలీసు వాళ్ళు ఎక్కడ వచ్చారంటే జనరల్ గా క్రౌడ్ కంట్రోల్ అంటే దాదాపు కొత్త సినిమా ఆడుతుంది కాబట్టి వస్తారు ఆటోమేటిక్ గా. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏమంటున్నారు, యూజువల్ గా ఈ బౌన్సర్లు ఉన్నారు 30 నుంచి 40 మంది బౌన్సర్లు ఎవరంటే నాకు అర్థం కాదు. పోలీస్ వ్యవస్థ కంటే ఎక్కువ వాళ్ళు నెట్టేస్తే పోలీసు ఒక మాట చెప్తే ఒక 100 మంది పోలీసులు దిగుతారు అక్కడ చెప్పాలంటే చుట్టుపక్కల. ఎందుకు చేయలేదు అని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే అక్కడ. మీకు పర్మిషన్ ఇవ్వనప్పుడు పోలీసు వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి కోసం కదా, సామాన్య ప్రజల కోసం కంట్రోల్ చేయడం కోసం కొంతమంది వచ్చారు. విఐపీ వస్తున్నప్పుడు వీళ్ళు కోర్టు పోయో ఎక్కడ పోయో పర్మిషన్ తీసుకోవాలి. ఒక రోజు పెట్టుకుంటే పర్మిషన్ రానప్పుడు కోర్టుకు పోయి తీసుకుంటారు. ఇప్పుడు ఇంత కంట్రోల్ ఎందుకు పెడుతున్నారు? రెండవది శ్రీతేజ ఇప్పుడు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా సంఘటన తెలిస్తే నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా వచ్చి హాస్పిటల్ పేషెంట్ పరామర్శించడం. ఇక్కడ కాదు సార్, అక్కడైతే సినిమా జరుగుతున్నదో అప్పుడైతే రేవతి చనిపోయిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఏసీపీ డీసీపీ వెళ్ళి అక్కడి అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగింది. బౌన్సర్లు అడ్డుకున్నప్పటికీ ఏసీపీను డీసీపీ వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ ఆయన పూర్తి సినిమా వచ్చిన తర్వాతనే బయటికి వచ్చారు. అదిగా వచ్చినప్పుడు రాఘరెడ్డి గారు మీరు చెప్పండి. కీర్తిరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు, జాయిన్ అయినారు. స్వాగతం అండి కీర్తిరెడ్డి గారు. ప్రస్తుతం అయితే రాఘరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు కాదు, నేను ఒక 1 minute ఉండండి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఏమంటున్నంటే నెక్స్ట్ డే కూడా కనీసం అల్లు అర్జున్ కానీ లేకపోతే నిర్మాతలు కానీ వెళ్ళేసేసి బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ బాబు ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి పరామర్శించి వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. కానీ 1 week గ్యాప్ ఏదైతే వచ్చిందో అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇదంతా కూడా చనిపోయిన మహిళ బాధాకరం. తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఏదైతే బాగున్నాడో వాళ్ళకి సపోర్ట్ గా ఉండి దగ్గర నిల్చొని ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కనీసం వాళ్ళకి పరామర్శించకుండా వాళ్ళకి కనీసం ఏదైనా సపోర్ట్ చేద్దామని ఆలోచన కూడా రాలేదు ఇప్పటి వరకు, నిన్నటి వరకు రాలేదు. సో ఇదంతా కూడా ఏంటంటే కొంత అభిమానులు కాపాడుకునే శక్తి కూడా వాళ్ళకు లేదు, వాళ్ళ అభిమానులు కాపాడుకునే ఆలోచన కూడా వాళ్ళకు లేదు. 200 కోట్లు సంపాదిస్తున్నప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు దాంట్లో ₹1 ఇవ్వడానికి ప్రాబ్లం ఏమొచ్చింది? వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే అసలు ఇమీడియట్ గా వాళ్ళ బాబుకి వచ్చే ట్రీట్మెంట్ ముందుకు వచ్చి అదంతా కూడా పట్టించుకోలేదు. అంతా ఏదో పోతపోయారు లేనట్టు ఆలోచనతోటి. ఇదంతా కూడా ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా, పార్టీల గురించి మాట్లాడట్లే, పార్టీలకు అతీతంగా సమాజంలో బాధ్యత తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ జరిగినా కూడా బాధ్యత తీసుకొని ముందుకొచ్చి మరి ఇలాంటి వాళ్ళని ముందుగా ఆదుకుంటే ఇన్ని విమర్శలు రాకపోయాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి దాన్ని ఇంకా కొంచెం దాన్ని తెగేదాకా మన లాగుతా ఉన్నారు తప్పితే దీంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ కనపడలేదు. తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్లస్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. ఇప్పటికైనా కూడా ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా అవసరం లేదు. చెప్పాలంటే ఎవరి కోసమంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా వీళ్ళేమైనా ఫౌండేషన్ పెట్టి ఏమైనా సమాజానికి ఉపయోగపడుతున్నారా? సమాజానికి ఉపయోగపడుతున్నారు. 2,000 కోట్లు 100 కోట్లు సంపాదించి ఏం చేస్తున్నారు వీళ్ళు సమాజానికి? ఏమైనా ఒక గ్రామాన్ని ఏమైనా దత్త తీసుకొని చేస్తున్నారా? ఏం చేస్తున్నారో చెప్పాలి. ఇట్లాంటి వెంకటరెడ్డి గారు చెప్తున్న దాంట్లో వ్యక్తిగతంగా వెంకటరెడ్డి గారు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో హర్షదీయం. కాకపోతే ఏంటంటే బీజేపీ ఈరోజు అల్లు అర్జున్కి బాసటగా నిలబడి అల్లు అర్జున్ చేసి పోతున్నారు. అది తప్పే. రేవతి చనిపోయింది తప్పే. కానీ అల్లు అర్జున్ మీద కావాలని కాంగ్రెస్ పార్టీ ఇట్లా అతనికి ఒత్తిడి పెడుతుంది, భయభ్రాంతలకు గురి చేస్తుందని చెప్తున్నారు. దీని మీద ఎంత వాస్తవం ఉన్నది మీరు అనుకుంటున్నారు? కుటుంబాన్ని వాళ్ళకు సహాయం చేయమని చెప్పండి. అదంతా దీనికోసము ఇంత న్యూస్ చేస్తూ ఉన్నారు, ఇంత న్యూస్ ఛానళ్ళ ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు. అదే సామాన్యకి ఈ విధంగా నష్టం జరిగితే చేస్తారా? ఈ విధంగా మాట్లాడతారా? ఒక పారిశ్రామికవేత్తని కదా, ఒక డబ్బులు ఉండడానికి కదా, వాళ్ళ దగ్గర బలం ఉందని కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది
అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలను గుందాల్సిన అవసరం లేదు. అది చట్టం చేసుకోపోతుంది. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. అతని అభిమానులే కదా, అతని అభిమానులే ఆయనకు సహాయం చేయకపోతే మరి ఆయన ఎందుకున్నట్టు? ఆయన ఫిలిం ఎందుకు, ఆయన కథ ఎందుకు, ఆయన సంపాదన ఆయన కోసం ఉన్నప్పుడు అభిమానులు ఎందుకు? అంటే ఇప్పుడు తప్పకుండా ఆయన 302 చేయాలి, 307 చేసి పడేయాలి. ఇలాంటి చేస్తేనే ఇంకో సినిమాలకు ఇంకో ఇండస్ట్రీస్ కు తగిన చర్య తీసుకున్నట్టు ఉంటుంది. మనకు కీర్తిరెడ్డి గారు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరేమంటారు దీని మీద? ఈ విషయంపై వాయిస్ కట్ అవుతుంది, మీ వాయిస్ కట్ అవుతుంది. జమీల్ గారు మీ వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. పీసీఆర్ కొంచెం పెంచమని చెప్పండి. కొంచెం బీసీఆర్ నా వాయిస్ కొంచెం రావట్లేదని మన గెస్ట్లు చెప్తున్నారు. కొంచెం ఒకసారి దయవుంచి దాని మీద ఒకసారి కరెక్షన్ చేయండి ప్లీజ్. అండ్ మోర్ ఓవర్ జస్ట్ రాఘరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కీర్తిరెడ్డి గారు కూడా ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. ప్లస్ ఇప్పుడు రాఘరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కావాలని మన రేవంత్ రెడ్డి గారు దీని మీద కక్షగట్టి చేస్తున్నారు. తన పేరు స్టేజ్ మీద పలకకపోవడంతో ఒక సీఎం అయినంత మాత్రాన నా పేరు కూడా ఆయన జ్ఞాపకం లేదు ఇంత. ఇంకోటి ఏంటంటే అక్కడ మన అటిట్యూడ్ కూడా చూసాం ఎవరిదైతే దాని విషయంపై మీరేమంటారండి? రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది? ఆయన పాలోడా, ఆయన రాజకీయ ప్రత్యర్థ, లేకపోతే ఏం అవసరం ఉన్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రభుత్వంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కాబట్టి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ దిక్కు ఆయన వారు సపోర్ట్ చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, పోలీసులు తన చట్టం చేసుకోవాలని చెప్పడం జరిగింది తప్ప దాంట్లో ప్రత్యేకంగా ఆయన పాలిపగా లేకపోతే ఆయన కక్ష సాధింపు, ఆయన రాజకీయ ప్రత్యర్థ, ఆయనకి ఏం సంబంధం? ఆయన ఫిలిం ఇండస్ట్రీ, మీరు రాజకీయ నాయకులు, ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి అధిపతి, వారు సామాన్యులకు నష్టం జరిగినప్పుడు, సామాన్యులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన ముఖ్యమంత్రి అంటే ఆయన పేరు తీసుకుంటే తప్ప మీకు వేరే గత్యంతరం లేదా? ఆయన లెవెల్ మీరేమో అదే అదే ఇప్పుడు ఇదే పరిస్థితులలో ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి ఇలా ఈ చర్య ప్రజల కోసం ఉపయోగపడదా? ఏమన్నా పేద ప్రజలకు ఏమైనా సహాయం చేస్తా ఉన్నారా? లేకపోతే సమాజానికి ఏమైనా ఉపయోగపడతా ఉన్నారా? ఆ ఫిలిం స్టోరీ చూడండి, ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేదో చూడండి ఒకసారి. ప్రజలకు ఉపయోగపడేదంటే దానికి ఒక రౌడీ సినిమా, ఒక ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఫిలిం యాక్ట్ చేసుకోవడం కోసము అనవసరంగా థియేటర్కి వచ్చి అనవసరంగా సామాన్య ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంది. మనం ఇప్పుడు ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాటం చేయండి, ఆ సమస్యల మీద మాట్లాడమని చెప్పండి. అంతేగాని ఒక వాళ్ళ మీద అవసరం లేదు, ఒక డబ్బు నల్లదిక్కు ఆ విధంగా మద్దతు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు దర్శన్ కూడా వచ్చారు. ఓకే రైట్, ఇప్పుడు మనం దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్ ఒకసారి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ కూడా దాని పెద్ద ఇన్వాల్వ్ అయినప్పుడు సందర్భంగానే ఈరోజు దాన్ని స్పందించిన ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 40 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున 25 లక్షల రూపాయల చెక్, ఈ చెక్కులు ఇవ్వడం ద్వారా, ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా మా భర్తకు, ఆ అమ్మాయి రేవతికి, ఆ కొడుకుకు న్యాయం జరిగినట్టుగానే మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా ఈ అంశం మీద ఫోర్సైట్ టీవీలో చర్చ పెడుతున్నందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమేం చెప్తా ఉన్నామంటే సార్, రేవతి ఎవరైతే సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతి గారు తన మరణం మీద ప్రభుత్వం ఏం చేయాలంటే రేవతి చట్టం తీసుకురావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో రేవతిలాగా మరి ఇంకొవరు కూడా చనిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రేక్షకుల భద్రత విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా చెప్తా ఉన్నాం. అయితే మేము భావిస్తూ ఉన్నది ఏంటి అంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చదువుకున్నటువంటి వాళ్ళుగా పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్గా మేమేం తెలియజేస్తూ ఉన్నామనంటే,
ఈ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలను ఈ ప్రభుత్వం కానీ సెన్సార్ బోర్డు కానీ ముఖ్యంగా మంచి సందేశానికి సంబంధించినటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలా? ఇప్పుడు ఒక స్మగ్లింగ్కు సంబంధించినటువంటి సినిమా పుష్ప అనేటువంటి సినిమా, అందులో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నది. పోలీసులను చాలా దురుసుగా పోలీసులను కించపరిచే విధంగా పుష్ప సినిమాలో ఉన్నది. ఏం మెసేజ్ ఇస్తున్నది పుష్ప సినిమా? పుష్ప 1 సినిమాలో సార్, పుష్ప 1 సినిమాలో జాతీయ అవార్డు వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమా జై భీమ్ సినిమా లాంటి సినిమా ఉన్నది. అట్లాంటి జై భీమ్ సినిమా లాంటి సినిమాలకు జాతీయ అవార్డు రాలే అంటే మేము ఏం చెప్తా ఉన్నాము చదువుకున్నటువంటి వాళ్ళుగా, ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా, అంటే ఈ సెన్సార్ బోర్డు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం కూడా రేవతి చట్టం తీసుకురావాలి. భవిష్యత్తులో రేవతి లాగా మరెవరు కూడా చనిపోకుండా ఒక భద్రత పరంగా ఒక చట్టం తీసుకురావాలి సార్. దర్శన్ ఒక విషయం ఏంటంటే ఇది ఫస్ట్ సినిమా కాదు, అనేక సినిమాలు వచ్చాయి. అంటే గతంలోనే మనం అనేక సినిమాలు, వందలాది సినిమాలు వచ్చాయి. మన ప్రేక్షకులకు ఒకసారిగా మన సీనీకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ మన స్టూడియోలోనే మాట్లాడితే ప్రేక్షకులు ఏదైతే ఆదర్శం వాళ్ళకు ఏదైతే బాగా కావాల్సి ఉన్నదో వాళ్ళ టేస్ట్ను బట్టే ఈరోజు సినిమా ఇండస్ట్రీ నడుస్తున్నది. ఒకవేళ కనుక జై భీమ్ లాంటి సినిమాలు తీసుకొస్తే దానికి డబ్బులు రావట్లేదు, ప్రేక్షకులు కూడా ఆకర్షణంగా చూస్తలేరు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు సెన్సార్, కేంద్రంలో ఒక సెన్సార్ ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో ఒక సెన్సార్ బోర్డు ఉన్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, దీనికి బాధ్యులు ఎవరు సార్? దీనికి సరైన సమాధానం ఎవరు ఇవ్వాలి? అంటే సార్ మేమైతే ఒకటి చెప్తాం సార్, ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవతి చనిపోవడానికి మేము ఎవరు బాధ్యులు అంటున్నామంటే ఖచ్చితంగా అది అల్లు అర్జున్ గారి బాధ్యతలు అని మేము చెప్తా ఉన్నాం సార్. ఎట్లా అల్లు అర్జున్ గారు బాధ్యులు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే అభిప్రాయం లేదు, కానీ ఒక రేవతి అనేటువంటి ఒక వినోదం కోసం సినిమా థియేటర్కి వచ్చినటువంటి, అంటే ఒక వినోదం కోసం వచ్చినటువంటి రేవతి గారు చనిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కారణం. ఎట్లా అల్లు అర్జున్ గారు కారణం అంటే 2వ తేదీన కావచ్చు 3వ తేదీన కావచ్చు సంధ్యా థియేటర్ యాజమాన్యము సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కావాలి రోడ్ షోకు అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి స్థానికంగా చిక్కడపల్లికి సంబంధించినటువంటి సిఐ గారు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఏసీపీ రమేష్ సార్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు రోడ్ షోకు పర్మిషన్ లేదని చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు తను 8 గంటల 15 నిమిషాలకు సంధ్యా థియేటర్ పక్కన ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ అక్కడ దగ్గర స్టేషన్ వద్ద ర్యాలీగా వచ్చిండు. అక్కడి నుంచి థియేటర్ వరకు ర్యాలీ వచ్చిండు. అదే సమయంలో ర్యాలీగా వస్తూ చేతులను ఇట్లా ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ థియేటర్ లోపలికి వచ్చిండు. అంటే ఇది పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ ఉంటే మీరు ర్యాలీగా చేసుకోవచ్చు, పర్మిషన్ లేకుంటే మీరు లోపలికి వచ్చారు. అదేవిధంగా మీరు చెప్తా ఉన్నాడు అల్లు అర్జున్ గారు, తను రేవతి గారు చనిపోయిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ సారు సంబంధించినటువంటి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాళ్ళ మేనేజర్కు చెవిలో చెప్పారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వెళ్ళి చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు, బయట అబద్ధం ఏం చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్లో అంటే, ప్రెస్ మీట్లో అబద్ధం ఏం చెప్తున్నాడు అంటే అసలు నాకు రేవతి చనిపోయిన విషయం నెక్స్ట్ రోజు తెలిసిందే అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అంటే నీకు అప్పుడే చనిపోయింది అనేటువంటి విషయం మీకు అక్కడ ఏసీపీ సార్ చెప్పిండు, మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారు అల్లు అర్జున్ గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఓకే దర్శన్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రస్తుతం మనం ఇంకో గెస్ట్ మనతోటి ఉన్నారు, మనకు సంబంధించిన ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు మనతోటి. ప్రస్తుతం అయితే మన చర్చ కొనసాగిస్తున్నామో దాని మీద జంగారాఘవరెడ్డి గారు ఒకసారి మాట్లాడుతున్నారు. జంగారాఘవరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జంగారెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకు మంచి సందేశాల కోసము చర్చించుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా అల్లు అర్జున్ గురించి ఇంత చర్చించడము ఇది ప్రజాస్వామికం కాదు. ఒక సామాన్యులు అదే అల్లు అర్జున్కు సంబంధించిన మంచి వెల్విషర్సు వాళ్ళ ఫ్యాన్స్ చనిపోతే పోయి వాళ్ళకు 1 కోటో 2 కోట్లు ఇచ్చి ఒక ఉద్యోగ అవకాశం ఇచ్చుంటే ఇలా ప్రజలు సంతోషపడతారు, వాళ్ళ ఒక వెల్విషర్స్ అంతా సంతోషిస్తారు. అది కాకుండా దాన్ని ఇంకా ప్రజలలో చర్చించి టీవీలలో పత్రికల మీద
ప్రభుత్వాలను ప్రతిపక్షాలను లాగి ఇది ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇదంతా నేను తప్పుగా భావిస్తున్నా. ఇది ఒక రైతు కుటుంబం గురించో, ఒక విద్యార్థుల గురించో, ఒక కార్మికుల గురించో, లేకపోతే 10 మందికి ప్రజాస్వామ్యానికి ఒక మంచి చేసే విధంగా ఉంటుందో బాగుండేది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ సినిమా తీసే సినిమాలు ప్రజలకు ఉపయోగపడే సినిమాలు ఎవరు తీస్తున్నారో చెప్పండి. బైసాబ్ చెప్పినట్టు ఇలా ఒక అంబేద్కర్ సినిమానో, ఒక అల్లు అర్జున్ సినిమానో ఎవరైనా తీస్తే బాగుండేది. అలా సినిమాలకు వాళ్ళకు ప్రజలలో స్పందన లేదని చెప్తున్నారు. వీళ్ళ సినిమాలకు ఒక గుండా, ఒక స్మగ్లింగ్, లేకపోతే వాళ్ళకు విధ్వంసాలు చేసిన వాళ్ళకు సినిమాలు తీసుకుంటూ వాళ్ళకి రేటింగ్ పెంచుకుంటూ ఒక క్రేజీ పెంచుకుంటూ లక్షల కోట్లు గాయిస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనవసరంగా ప్రభుత్వాలను గుంజకుండా, ప్రతిపక్షాలను గుంజకుండా వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయి వాళ్ళకు 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆ ఇంట్లో ఒక ఉద్యోగ అవకాశం కల్పించి వాళ్ళకి న్యాయం చేయకపోతే తప్పకుండా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా, ప్రజలు కూడా, పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద నిజం చెప్పాలంటే 302, 307 కేసులు నమోదు చేయాలి. నిజంగా పోలీసులు చేసిన పని నేను కరెక్ట్ గా భావిస్తున్నా. నేనైతే మద్దతు చేస్తున్నా. ఒక వ్యక్తిగతంగా, ఒక రాజకీయంగా, ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా. ఓకే, రైట్. ఇప్పుడు కంప వినోద్ గారు ఒకసారి మాట్లాడదాం. చాలాసేపు అయింది ఇది. కంప వినోద్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే రాఘవరెడ్డి గారు చెప్పారో కాంగ్రెస్కు సంబంధించిన విధానం కరెక్ట్ అయిన విధానం అని. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించింది గతంలో కూడా అనేక మార్లు సినిమాలు వచ్చాయి, అనేక మార్లు అవి వచ్చాయి. కాకపోతే ఏంటంటే 4th నాడు ఈ సంఘటన జరిగింది. 4th నాడు స్పందించకపోగా రేవంత్ రెడ్డి ఒక వారం 15 రోజుల తర్వాత ఆయన స్పందించి ఇలా దీని మీద ఒకసారిగా ఇప్పటిదాకా బ్రెయిన్ డెత్ అయి ఉన్నాడు ఆ పిల్లగాడు, ఎవరైతే శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాతనే ఈ విషయంపై చర్చ తీయడం వెనకాల కారణాలేంటి? కంప వినోద్ గారు, మీరు చెప్పండి. ఒక్క విషయం ఏంటంటే అండి, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అంటే ఒక చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఒక సామాన్యుడిలాగా ఎప్పుడంటే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రతి మాటకి అసలు దానికి సంబంధించిన మొత్తం విషయాన్ని సేకరించిన తర్వాతనే వారు మాట్లాడాలి. ఆ రోజు అసెంబ్లీలో వారు మాట్లాడారంటే అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత అంటే బాధాతప్తంగా, ఆవేశపూరితంగా ప్రశ్నించారు హౌస్ స్పీకర్ గారిని. నాకు ఉన్నారు సార్ సెక్యూరిటీ సిబ్బంది, నాకు రక్షణ కల్పించేందుకు వాళ్ళు కృషి చేస్తారు, నాకు ఇబ్బంది కలగకుండా. కానీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు మాత్రం తోసివేయారు. ఈ బౌన్సర్స్ కి ఎవరు ఇచ్చారండి ఈ అధికారం? ప్రేక్షకులను పైన చేయి వేసుకుని ఎట్టి వేసిన ఒక అర్థవంతమైన ప్రశ్న వేసినప్పుడు ఒక సభా నాయకునిగా ముఖ్యమంత్రి గారికి స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. తప్పనిసరి దాని గురించి విషయాన్ని ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం అక్కడ సీరియస్నెస్ ఏర్పడడం వల్ల వారు ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పూసగుచ్చినట్లుగా వారు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాతనే ఆ స్కీమ్ జరిగిందని ఎంతో అయోమయం ఉన్నటువంటి ఇప్పుడు మీడియా ద్వారా, ప్రసార సాధనాల ద్వారా తెలిసే దానికన్నా ముఖ్యమంత్రి గారు హౌస్ లో వారు పూసగుచ్చినట్లుగా వివరించి చెప్పినప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. ఇందులో అల్లు అర్జున్ గారు, హీరో గారి సామాజిక రాహిత్య ఎంత ఉందో, అతను సమాజం పట్ల బాధ్యత లేకుండా అతను ఒక సినిమా ప్రపంచంలో ఉంటూ అతను ఒక వేరే ప్రపంచంలో, మరి ఆ తన ప్రపంచం ఈ అసలైన ప్రపంచం రెండు ఒకటే అనుకొని నా ఇష్టం నేను ఒక సెమీ గార్డ్ అనుకున్నాడో ఏమో. ప్రభుత్వము పోలీస్ శాఖ అనుమతి ఇవ్వలేదండి. పోలీస్ శాఖ అనుమతి ఇవ్వనప్పుడు అతను ఎలా వస్తారండి? పోలీస్ శాఖకు రిప్రజెంట్ చేశారు, మీరు రిప్రజెంట్ చేస్తే తిరిగి మరి తిరస్కరించారు కదా. ఇప్పుడు మీ క్రేజ్ అసలు 100 రెట్లు పెరిగిందండి. ఒక మాట దాన్ని ముగించనివ్వండి దయచేసి. కంప్లీట్ మీరు రిజెక్ట్ చేశాక రావడం ఎంత అది దురుద్దేశము అంటే ఎంత హైట్ జనాల్లో చూపించుకోవడానికి. తర్వాత ఇతను ఓపెన్ టాప్ గా ఆ రూప్ ఓపెన్ చేసి ఇట్లా జనాల్ని, ప్రేక్షకుల్ని రెచ్చగొడుతూ రావడం, ఇవన్నీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం కాదా?
హీరో కదా అన్న సినిమాలో హీరోయిజం చూపించినట్టు ప్రజలలో బయట చూపిస్తే ఎక్కడ నడుస్తుంది అన్న? ప్రజలు సామాన్య ప్రజలు ఉంటారు, తొక్కేసేలాంటి ఉంటుంది. ఆ బౌన్సర్లను పెట్టుకొని ఏందన్నా 20-30 మంది బౌన్సర్లు వాళ్ళు ప్రజలు నెట్టేసుకుంటూ వచ్చారా? ఏమన్నా వీళ్ళే నెట్టేస్తారన్నా, వీళ్ళే వాళ్ళు కాదు. ఈ విషయంపై మనం చర్చ కొనసాగించే ముందు ఒక విషయం మనం చాలా క్లియర్ గా చెప్పాలి. ఏంటంటే నిన్న ఓకే రైట్ అల్లు అర్జున్ చేసింది తప్పే, అక్కడ పోలీసు వాళ్ళు తప్పేం లేదు అనుకుందాం. కానీ ఒక బాధ్యత గల పౌరునిగా అల్లు అర్జున్కి సంబంధించిన మామ నిన్న వచ్చి గాంధీ భవన్లో దీపాదాస్ మున్సిని కలవడానికి ప్రయత్నం చేశారు. దీపాదాస్ మున్సి కలవకపోగా ప్లస్ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతను కలిసినాక మాట్లాడు. మరి అప్పుడు దీపాదాస్ మున్సిని కలిసినాక ఈ సమస్యకు పరిష్కారం. ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే భాస్కర్, రేవతి భర్త అయిన భాస్కర్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు మనం ఎట్లా స్టడీ చేద్దామండి? చూడు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడు దీపాదాస్ మున్సి కలచడానికి కారణము, మీకు కలవకపోవడం కారణాలు వేరే. అక్కడ ఆమె ఒక ఇన్ఛార్జ్, వాళ్ళ ఏఐసిసి ఇన్ఛార్జ్, అక్కడ బాధ్యత గల వ్యక్తి ఆల్రెడీ కలిసిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్కి నడుస్తున్న సినిమా కాదు, సామాన్య ప్రజలకు నష్టం జరిగింది అనే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ముందు సామాన్యులకు న్యాయం జరగాలి. సామాన్యులకు న్యాయం ఎవరు చేస్తారు? పోలీసు వ్యవస్థ చేసింది, చట్టపరంగా కేసులు పెట్టింది, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దాన్ని తీసుకునేందుకు ఏమన్నా టీపీసీసీ అధ్యక్షుని చేతుల్లో లేదు కదా. కాబట్టి దీన్ని ఆ కోణంలో ఎప్పుడు కూడా ఆలోచించద్దు. వీళ్ళ ఉద్దేశం ఏంది? మేము కాంగ్రెస్ వాళ్ళము వాంటెడ్గా చేస్తున్నాము అనే ఉద్దేశమా వీళ్ళు? అది తప్పు కదా, ఆ ఆలోచన తప్పు కదా. ఇలా కాంగ్రెస్ వేరే పార్టీ అని కాదు. ఇలా సామాన్యులకు అన్యాయం జరిగింది, దాని అడిగిన ప్రతిపక్షం అడిగిన దాని కోసము జరిగిన సంఘటన కూర్చినట్టు వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాన్ని మిస్కమ్యూనికేషన్ చేసుకొని ఏదో కాంగ్రెస్ వాళ్ళే ఫిలిం ఇండస్ట్రీ మీద వాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఇది చేస్తున్నారు అని చెప్పి దీనికి ఒక ప్రాపగాండా చేయడం తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే మనిషిగా వారి బాధ్యత మీద ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగిన దాని సమాధానానికి చెప్పడం జరిగింది. దర్శన్ మీరేమంటారు ఈ విషయంపై? రామారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దీన్ని మీరు ఏకీభవిస్తారా? దర్శన్ గారు ఉన్నారు కిందిలో స్టూడియోలో, రాఘవరెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించిన మీరు ఏకీభవిస్తారా దర్శన్ గారు? దర్శన్ ఓకే రైట్. అవలంబిస్తున్నటువంటి విధానం అంటే అల్లు అర్జున్ గారి మీద అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిదే అని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. ఎందుకోసం అని అంటే సార్, గతంలో ప్రభుత్వాలు కూడా ఎటు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కావచ్చు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు, అంటే సొసైటీలో బాగా డబ్బులుండి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొమ్ము కాస్తాయి. అయితే ఈ సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము దీన్ని గొప్పగా భావించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇటు సెలబ్రిటీ అయినటువంటి అల్లు అర్జున్కి తొత్తుగా ఉండకుండా అల్లు అర్జున్ గారు చేసింది తప్పు, రేవతికి కుటుంబానికి మద్దతుగా నిలబడ్డం అనేటువంటిది అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే, అది సెలబ్రిటీలైనా లేదనంటే సామాన్యులైనా ఇంకెవరైనా కూడా సమానం అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి మీద అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇదైతే ఉన్నదో అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా కొద్దిగా మంచిగా అనిపించినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి సార్. అయితే మేమేం చెప్తున్నాం అంటే అట్లాని ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నామని సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓయూ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన బహుజన విద్యార్థి సంఘం నాయకులుగా మేము చెప్తా ఉన్నాం ఏంటి అంటే, రేవతి మీద ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలి. ఈ చట్టం తీసుకొచ్చి ఏమంటా ఉన్నామంటే సార్, ముఖ్యంగా అసలైనటువంటి పాయింట్ ఏంటంటే ముఖ్యంగా అల్లు అర్జున్ గారు కొన్ని అంటే రాంగ్ మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా అంటే రేవతి చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మేము భావిస్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ గారి యొక్క నిర్లక్ష్య విధానం వల్లనే రేవతి గారు చనిపోయారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీస్ పెద్దలు డీజీపీ కానీ సిపి కానీ డీసీపీ కానీ ఏసీపీ కానీ ఎస్ఐ సార్ వాళ్ళు కూడా అంటే
వీళ్ళు ఎవరి వైపు నిలబడ్డరు అని అంటే బాధితురాలి పక్షాన అంటే రేవతి పక్షాన నిలబడ్డరు. ఈ సందర్భంగా పోలీసులకు కూడా హ్యాట్సప్ తెలియజేస్తున్నాం. అంటే మనం మంచి ఉన్నప్పుడు మంచిని గౌరవించుకోవాలి, మంచిని స్వీకరించుకోవాలి. చెడు ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి వేరే విషయాలలో మేము ప్రభుత్వాన్ని ఖండిస్తాం, నిలదీస్తాం. అయితే సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అంటే రేవతి విషయంలో మేము చెప్తా ఉన్నాం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం అసెంబ్లీలో మాట్లాడి కేవలం ఒక 50 లక్షల అంటే 40 లక్షల 50 లక్షల చెక్కును ఇప్పించి ఇది తూతూ మాత్రంగా పక్కన పెడితే సరిపోదు సార్. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ చేయాలా. అసెంబ్లీలో చర్చ చేసి రేవతి మీద ఒక చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే ఏమొస్తుంది? ఇన్నేళ్ళ సినిమా రంగంలో ముఖ్యంగా ఎందుకు చట్టం తీసుకురావాలంటున్నామంటే ఇట్లాంటిది రేవతి లాగా ఇంకెవరు చనిపోకుండా ఒక భద్రత కూడా ఉండాలి. అంటే సినిమా అదే విధంగా సార్ మేము భావిస్తూ ఉన్నదంటే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం ఏంటంటే ఎట్లా పెంచుతారు సార్ మీరు? రేట్లు కూడా పెంచిర్రు. అంటే మీకు పలుకుబడి ఉన్నటువంటి సందర్భంలో ఈ పుష్ప సినిమాకు రేట్లు కూడా పెంచిర్రు. అంటే చిన్న సినిమాలకు ఒక రకమైన న్యాయం, పెద్ద సినిమాలకు ఒక రకమైనటువంటి న్యాయం ఉన్నది. ఇదే క్రమంలో సార్ వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీ వైపు వెంకటరెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ మీతోని. వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో గతంలో ఒక గోల్డెన్ స్పూన్గా అతను తీసుకుపట్టాడు. అతనికి సమాజానికి సంబంధించిన ఎలాంటి అవగాహన లేదు, అతను చూడలేదు. ఏదైతే అక్కడ ఎప్పుడైతే స్టూడియోస్లలో వాళ్ళు సెట్ చేసిన దాని మీదనే అతను వర్క్ చేస్తాడు. స్లమ్ ఏరియాస్ ఎప్పుడు చూడలేదు, ఎలా చేయలేదు. అలాంటిది ఒక బై మిస్టేక్ అతను ఏదైతే మాట్లాడారో దాన్ని బట్టి ఇంకోటి సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని విషయంపై మీరేమంటారండి? అంటే బీజేపీ 2 స్టాండర్డ్ తీసుకుంటుంది. స్టేట్లో ఆంధ్రలో ఒక స్టాండ్ తీసుకున్నది, తెలంగాణలో ఒక స్టాండ్ తీసుకున్నది. దీని మీద బీజేపీ వైఖరిగా స్పోక్స్ పర్సన్గా ఏమంటారండి? వ్యక్తిగతంగా కాదు సార్. ఇప్పుడు ఇది ఏదేమైనా కూడా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సంఘటన చూసుకున్నట్లయితే కూడా అల్లు అర్జున్ గారు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు రేపొద్దున ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఊరికే ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా ఎవరైతే ఒకవేళ హీరోలు కానీ ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు కామ్గా వచ్చి వెనకాల సీట్లో కూర్చొని సినిమా చూసిపోతే సరిపోదు. ఇది మార్కెటింగ్ లాగా చేసుకుంటే ఇట్లాగే జరిగే అవకాశాలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే ఆ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేస్తే ఇంకా మంచిగా అయిపోదు. ఇంకా అట్లాంటి అవకాశాలే ఉండవు కదా, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండవు. ఈ బెనిఫిట్ షోలు చేశారండి. ఇప్పుడు బెనిఫిట్ రద్దు చేశారు ముఖ్యమంత్రి గారు. ఎవరి కోసం ఇవన్నీ? అందుకే చెప్తున్నాను, దేనికోసం? అది ఆ ప్రొడ్యూసర్లు బాగుపడడానికో లేకపోతే వాళ్ళు బాగుపడడానికి. కానీ ఎవరు ప్రజలకు ఏమన్నా రేపొద్దున ఈ షోలో ఒక 1500 కోట్లు వచ్చింది, మీకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడన్నా ఎవరికైనా కొత్త ఏమన్నా ఇచ్చి లేకపోతే గ్రామీణ వ్యవస్థను ఒక గ్రామం దత్త తీసుకోనో లేకపోతే ఒక 100 మంది పిల్లల్ని చదివించడమో, పూర్ పిల్లల్ని పిల్లల్ని చదివించడం అలాంటివి చెయ్యాలి. కానీ ఎంతసేపునో కూడా కోట్లు సంపాదించుకొని మనం కార్లలో తిరుగుతాం, పెద్ద ఇండ్లు కట్టుకుంటాం అని చెప్పి అనుకుంటే డెఫినెట్ గా ఇదంతా కూడా చిన్న గరీబోలు 30 మంది బౌన్సర్లను పెట్టుకొని ఇవన్నీ అవసరమా? అనేది ఏంటంటే ఏసీపీ గారు చెప్పినా కూడా ఇంకొకటన్నా జమీల్ గారు ఒక మాట చెప్పారన్నా, ఇదంతా ఆసరా చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ పోదన్నది. ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమన్నా వ్యతిరేకమా? మీరు చెప్పండి, ఏమన్నా వ్యతిరేకమా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా పాలిపాంచేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మొదటిసారి కాంగ్రెస్ పార్టీని తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు ఆహ్వానించి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు మీకు కావాలని బురదలుడు తప్ప ఇవన్నీ ఏమి లేదు. ఇది పార్టీల కానీ ఫిలిం ఇండస్ట్రీ తగాదా, అల్లు అర్జున్ తగాదా, రాజకీయాలకు సంబంధం లేదు.
ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు. ఒక సామాన్యులకు నష్టం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతిపక్షం స్పందించింది కాబట్టి వారికి వివరణ చెప్పడం జరిగింది. చట్టం పని చేసుకోమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా చేశారు. అంతే తప్ప దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏమి ఇబ్బందులు జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. తప్పకుండా ఇది ఒక ఆలోచన బాగుంది. ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా జరుగుతుంది. రాఘారెడ్డి గారు ఒక్క నిమిషం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వాలే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేర్పడ్డ తర్వాత జగన్ అయ్యో ఇది ఒక మాకైతే క్లియర్ గానే వినిపిస్తుంది సార్ స్టూడియోలో. ఈ రోజు నాకు చాలా క్లియర్ గా ఏంటంటే మన జంగా రాఘారెడ్డి గారు చెప్పినట్టుగా, కంప వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా, మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు దాన్ని ఏకమిస్తున్నాం. కాకపోతే ఏంటంటే జగన్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఇంతకుముందు ఆహ్వానించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీకు అనేక సౌకర్యాలు ఇప్పిస్తాం, ప్రతి సౌకర్యం మీకు ఏం కావాలంటే ఇస్తున్నప్పటికీ కానీ ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి కదలలేదు. కదలకుండా ఉండే సమయంలో ఇలా ఈ దుర్ఘటనతోని కొంతమంది ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రముఖులు దీని మీద ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇట్లయితే చేస్తున్నారో దీన్ని బట్టి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని ఇప్పుడు మన కంప వినోద్ గారు చెప్పాలి ఈ సమాధానం. ఒక్క నిమిషం అండి మాట్లాడొచ్చా? అదే సార్ కంప వినోద్ గారు చెప్పండి. జమీల్ గారు, కోర్టు విచారణ సందర్భంగా వీరు అల్లు అర్జున్ గారి అరెస్ట్ సమయంలో ఆ కోర్టు విచారణ పద్ధతి కూడా ఒక పోలీస్ ని ఎంత అగౌరవపరిచారండి. అదే విధంగా నేను న్యాయవాదిగా చెప్తున్నానండి, న్యాయమూర్తి గారు నవ్వడం అయితే ఏదైతే ఉందో అది చాలా చాలా అసలు హేయమైందండి. న్యాయమూర్తి గారు ఎంత హుందాగా వ్యవహరించాలండి. నిరంజన్ రెడ్డి గారు పోలీస్ పైన జోకులు వేస్తారండి. పోలీసులు ఎంత కష్టపడుతున్నారండి. అక్కడ ఒక మహిళా ఎస్ఐ గారు కూడా ఎంత ఆవేదన పడుతూ సిపిఆర్ చేసి ఆ బాబును కాపాడిందండి. అక్కడ సిఐ గారు, అక్కడ ఎస్ఐ గారు వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారండి పోలీసు వాళ్ళు. ఈ పోలీసులు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికే వైపే ఎక్కువ ఆసక్తి కనపరిచి అప్పర్ బాల్కనీకి వెళ్ళారు అనేది ఎంత హాస్యాస్పదమైనది. తమ పోలీస్ శాఖ పట్ల, పోలీస్ పట్ల ఎంత నిర్లక్ష్యం, ఒక హేళన పరంగా ఉంటే న్యాయమూర్తి గారు నవ్వడం ఏంటండి. అంటే న్యాయమూర్తులు ఏమనద్దు అని అంటే ఒక న్యాయవాదిగా ఇన్ని రోజులు ఆగాను, కానీ అదైతే చాలా చాలా అసలు ఖండించదగిన విషయం అండి న్యాయమూర్తి గారు నవ్వడం అనేది. ఆ నిరంజన్ రెడ్డి గారు తన క్లయింట్ కాపాడుకోవడానికి ఏదైనా మాట్లాడతాడు, కానీ కోర్టు డిసిప్లిన్ లో ఆయన తను అలా చెప్తే న్యాయమూర్తి గారు నవ్వేసరికి అందరూ నవ్వడం అంటే ఎంత తేలికండి. పోలీసు వాళ్ళ ప్రాణాలుంటే అంత నిజాయితీగా వాళ్ళు డ్యూటీ చేసి ఆ పసివాడిని కాపాడి ఆ తల్లి కాపాడలేకపోయారు పాపం. కాపాడితే వాళ్ళు అభినందించాల్సింది పోయి హాస్యాస్పదంగా న్యాయమూర్తి గారు నవ్వడం ఏంటండి కోర్టులో. ఓకే రైట్. ఇదే సమయంలో ఒక ఇప్పుడు సామాన్యమైన ప్రజానికం ఎప్పుడైతే కోర్టులకు వెళ్తుందో అది వందల అంటే సంవత్సరాల కొద్దీ కేవలం ఇట్లా జరుగుతుంది. కానీ ఒక సీనీ ప్రముఖుడు ఎప్పుడైతే వెళ్ళారో ఇమీడియట్గా అతనికి బెయిల్ కూడా 26 hours లోపట్టే అతను బెయిల్ కూడా రావడం జరిగింది. బెయిల్ మీద రావడం, దీని మీద మా చీఫ్ ఎడిటర్ గారు ఏదైతే మన స్టూడియోలో ఉన్నారో సుధాకర్ శర్మ గారు, మీరు చెప్పండి దీని మీద మీరేమంటారు? ఈరోజు న్యాయ వ్యవస్థ పైనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీరు చెప్పండి. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఎందువల్ల అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి డిగ్నిటరీస్ చాలా చక్కటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిజంగా వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 4 Sides ఛానల్ ఈ యొక్క డిబేట్ను కండక్ట్ చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే, ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్గా ఇక్కడ మనకు జరిగింది అల్లు అర్జున్ కేసనో లేక న్యాయ వ్యవస్థనో లేక మిగతా వ్యవస్థలపైన మనం మాట్లాడటానికి కాదు. ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయిపోయినాయి. మరి వైలేట్ అయినప్పుడు మనం దానికి ఎవరైతే అసోసియేటెడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తే ఫిలిం ఇండస్ట్రీ అనేది నిజంగా ఒక నియంత్రణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక మెథడాలజీ అనేది లేకుండా తన ఇష్టారాజ్యంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీపై కూడా చక్కటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాలైనా మనం తీయొచ్చా, ఎటువంటి మెసేజ్ అయినా మనం ఇవ్వచ్చా? ఇప్పుడు రామాయణంలో మనం రాముని పాత్రను హుందాగా చూపించి ఆ మెసేజ్ను సొసైటీలో ఇవ్వటం ఎంత బాగుంటుంది. అదే ప్రతిపక్ష
నాయకుడైనటువంటి రావణుని పాత్రను పెద్ద చేసి కనుక మనం చూపిస్తే ఎటువంటి సందేశాన్ని ఇస్తామో ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా మన సినిమా హీరోలు ఈరోజు రోల్ మోడల్స్గా ఎలా అవుతారండి? పేరెంట్స్, సొసైటీ కూడా ఇది చక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లలకు రోల్ మోడల్స్గా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, అలాగే సమాజ సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అలాగే స్వామి వివేకానంద లాంటి ఆదర్శ పురుషులు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళను రోల్ మోడల్స్గా కాకుండా చిన్నపిల్లలు, అమాయకమైనటువంటి పిల్లలు, అభం శుభం తెలియనటువంటి పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళను రోల్ మోడల్స్గా తీసుకుంటే పెద్దలు ఎలా ప్రోత్సహిస్తారండి? ప్రోత్సహించి వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొనడం కూడా నిజంగా ఫోర్ సైడ్స్ టీవీ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే పేరెంట్స్ ఆలోచనలో కూడా, మైండ్ సెట్లో కూడా మార్పు అనేది రావాలి. సొసైటల్గా మార్పు రావాలి. మంచి సినిమాను మాత్రమే ఆదరించాలి. ఇలాంటి బ్యాడ్ మెసేజ్ కానీ, రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి, ఓరియంటేషన్ ఇచ్చేటువంటి, గైడెన్స్ ఇచ్చేటువంటి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎవరు కూడా ఆదరణ చూపరాదు. అలాగే ప్రభుత్వాలు కూడా వాటి విషయంలో బెనిఫిట్ షోలు కానీ, మిగతా ఎక్స్ట్రాడినరీ ఏదైతే వ్యవహారాలు ఉంటాయో అటువంటివి కూడా తీసుకోరాదు. అలాగే ఈరోజు మనం చూసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో ప్రక్షాళన అవసరం. అలాగే ఈ సందర్భంలో గవర్నమెంట్ అనేది చాలా చక్కగా ఒక లాను గౌరవించి దాని పద్ధతిలో వెళ్ళమని చెప్తున్నది నిజంగా అభినందనీయమే. ఇక్కడ చట్టం ముందు ఎవరు కూడా అతీతులు కారు కాబట్టి మనం అందరూ కూడా వేచి చూడాలి. న్యాయం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అది ప్రతి ఒక్కరు కూడా శిరసావహించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఇదే విషయంపై ఇంకొకసారి మనం దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్, ఈరోజు అల్లు అర్జున్ మీద ఒక వాస్తవమే, అల్లు అర్జున్ చేసింది తప్పిదమే అనుకుందాం, ఖచ్చితంగా అప్పుడు అనుకుందాం. దాని మీద ఆయన మీద కేసులు కూడా కరెక్టే అనుకుందాం. కానీ ఇన్ని రోజుల తర్వాత అతని ఇంటిపై దాడి చేయడానికి ఎలా సమర్థిస్తారండి? అంటే మేము వాళ్ళ ఇంటి మీద దాడిని అనేది మేమేం సమర్థించాం సార్. రాజ్యాంగబద్ధంగా నిరసనగా అంటే శాంతియుతంగా ప్లకార్డుల ప్రదర్శన చేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది కదా సార్. ఇప్పుడు నిరసన తెలియజేసే హక్కుగా ఉంది కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. కానీ దాడి అనేటువంటి సరైనటువంటిది కాదు. రైట్ సార్, మనం కాదు ఒకసారి దర్శన్ మనం చూసినట్టయితే విజువల్స్లలో చాలా వరకు వాళ్ళు రాళ్ళు విసురుతుండగా చూసాం. అంటే వారికి సంబంధించిన ఆ ఇంటిపై రాళ్ళు విసురుతున్న విజువల్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో దాడి అనే చెప్పొచ్చు. మీరు చెప్పండి సార్. మేమేమంటా ఉన్నామంటే నిజానికి అవి రాళ్ళ ఏంటి అనేటువంటిది స్పష్టత అనేటువంటిది లేదు సార్. కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ ఆవేదన గురవుతారు. అప్పుడు రాఘవన్న గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్న, కొంత మనిషి కోపకృతి అయినప్పుడు కొంచెం వ్యక్తిత్వము రకరకాలుగా వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తారు. దానిలో వాళ్ళు చేసిన పని నేను కరెక్ట్ అని సమర్థించడం కోసం కాదు, సంఘటన దృష్ట్యా ఆధారం తీసుకొని ఆ తల్లిదండ్రులకు అని ఆ బంధువులు లేకపోతే యువకులు సమాజంలో ఒక ఫిలిం ఇండస్ట్రీ ఈ విధంగా ఇంత నష్టం జరిగినా వాళ్ళకి ఏం న్యాయం చేయలేని కోపకృతులు దానికి సంఘటనను అర్థం చేసుకోవాలని దాడి చేసిండ్రు అని మాట్లాడకూడదు. అది సంఘటన వ్యవహారణ, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం మీద వాళ్ళు స్పందించకపోవడం కొన్ని రకరకాల వ్యక్తిగతంగా వాళ్ళు చూపించిండ్రు. దాన్నే పట్టుకొని చూపించాల్సిన అవసరం లేదు, దాన్ని తప్పుగా పరిగణించాల్సిన కూడా అవసరం లేదు. కాకపోతే చట్టం దానికి ఉంది, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కూడా యూనివర్సిటీ విద్యార్థులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులే కానీ ఎవరైనా కానీ వాళ్ళను అక్కడ సంఘటన జరిగిన దానికి స్పందించారు తప్ప వేరే ఉద్దేశం కాదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న అన్నలు కూడా అందరూ కూడా దాన్ని మానవతా దృక్పథంతో చూడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. యూనివర్సిటీ విద్యార్థులు స్పందించడం పొరపాటు కాదు సార్. సార్ అన్నట్టు ఏంటంటే న్యాయం అంటే మా దృష్టిలో సార్ రేవతి కుటుంబానికి న్యాయం అంటే మేము భావిస్తూ ఉన్నాం ఏంటంటే అట్లాంటి రేవతి లాగా మరొవరికి కూడా అట్లా సినిమా థియేటర్ల వద్ద తొక్కిసలాటలో బలి కావద్దు అంటున్నాం. అంటే ప్రభుత్వాలు మేమేమంటున్నాం అంటే లాంగ్ విజన్గా భవిష్యత్తులో వచ్చేటువంటి సినిమాలకు కూడా ఇట్లాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది? నేను ఈ స్టూడియో మన ఫోర్ సైడ్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఏంటి అంటే అసెంబ్లీలో చర్చ చేయండి, అసెంబ్లీలో చర్చ చేసి రేవతి మీద ఒక చట్టం తీసుకురండి అంటున్నాం.
చట్టాన్ని తీసుకొస్తే భవిష్యత్తులో ఇట్లాంటివి కాదు. చాలామంది అంటూ ఉన్నారు ఏంటంటే ప్రభుత్వానికి కొంతమంది 20 లక్షల రూపాయలు నష్టపరిహారాలు, కొంతమంది 50 ఇవ్వాలి, కొంతమంది ₹1 కోటి ఇవ్వాలి. ఓకే, మేము ఖచ్చితంగా అందుకోసం బైసాబ్ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉన్నత సామాజిక వర్గానికి వత్తాసు పాలకుండా ఒక సామాన్య ప్రజలకు నష్టం జరిగిందనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మేము దీన్ని గౌరవిస్తాం సార్, మేము దీన్ని గౌరవిస్తాం, మేము దీన్ని గౌరవిస్తాం, మేము దీన్ని స్వాగతిస్తాం సార్, మేము దీన్ని స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతిస్తామంటే సార్ మేము దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకోసం అంటే నేను గతంలో కూడా చెప్పిన, ప్రభుత్వాలు ఏంటంటే పలుకుబడి ఉన్నోళ్లకు, డబ్బులు ఉన్నోళ్లకు, మీడియా రంగంలో కానీ లేదంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సినిమా రంగంలో పెద్ద వ్యక్తులకు వాళ్ళ పక్షాన నిలబడుతుంది ప్రభుత్వం. అలాంటప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా ఒక విషయం మేము అడగదలిచింది ఏంటంటే, అదే సమయంలో మోహన్ బాబు ఎవరైతే తన ఇంటి మీదకి వచ్చారో విలేకరులు, వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అతనికి యాంటీసెప్టరీ బెయిల్ కూడా తీసుకున్నారు. ఈరోజు మరి వస్తున్నారు. ఆ విషయంలో మరి ఒక కఠినంగా ఎందుకు ప్రభుత్వం ఎందుకు స్టెప్స్ తీసుకుంటలేరు? ఎస్, మేము అడిగినాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ సార్ ఓయి నుంచి మేము అడిగినాం ఏంటంటే సార్ ఒక నిమిషం మన వినోద్ గారు ఏమంటున్నారు, కంప వినోద్ గారు ఏదో చెప్తున్నారు యాజ్ ఎ లాయర్ గా. చెప్పండి సార్. దర్శన్ గారు, వారు అడిగింది లేవనెచ్చిన అంశం న్యాయపరమైంది. మీరే అంటున్నారండి, మీరు వేసిన ప్రశ్నలోనే సమాధానం ఆధారపడి ఉంది. అతను యాంటిసిపేటర్ తీసుకుని చెప్తున్నారు మీరే. యాంటిసిపేటర్ తీసుకున్న తర్వాత పోలీసు అతను ఎలా మళ్ళీ టచ్ చేస్తుందండి? ఆ ప్రభుత్వం ఎట్లా జోక్యం చేసుకుంటుంది అండి? న్యాయ వ్యవస్థను గౌరవించాలి కదా, తప్పదు. యాంటిసిపేటర్ పరిమితిలో ఉన్నప్పుడు అది లీగల్ అయిపోయింది. అది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఎందుకున్నారండి? చాలా హుందాగా ఎందుకున్నారండి? అది న్యాయ పరిధిలో వస్తుంది సార్. ఇక్కడ సార్ మీడియా మీద జరిగినటువంటి దాడికి సంబంధించింది, కానీ మంచు విషయం విషయంపై మోహన్ బాబు గారు దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. అది చాలా హేయమైన చర్య. అదే కొనలో మీడియా వారు కూడా కుటుంబాల్లోకి కాంపౌండ్లోకి వెళ్ళడం కూడా తప్పే. దానికి కూడా ఒక పరిమితి ఉండాలి. వీళ్ళు కూడా పరిధి దాటారు. అయినంత మాత్రాన వారు ఆ రకంగా దాడి చేయడం అది కూడా క్షమార్హం కాదు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఆ దాడి కాదు, రాఘవన్న గారు చెప్పినట్టు అది బాధోతప్తము, అది హృదయ వేదన. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టి కొందరు ఒకలాగా స్పందిస్తారు, కొందరు ఒకలాగా స్పందిస్తారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా థియేటర్ లో గనుక ఈ అర్జున్ గారు చెప్పినట్టు వినకుండా ఒకవేళ పోలీసులు ఈయన వినప్పుడు మనకే తెలిసి ఏం జరిగేది తెలుసా అంటే, అక్కడ అల్లు అర్జున్ గారిని ఏమైపోయేవారో ఆవేశంలో నా సినిమా హీరో అనుకోనప్పుడు ఇక ఇతను రావడం వల్ల ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లవాడు ప్రాణాపాయంతో ఉన్నాడనే విషయం లీక్ అయితే అతను సినిమా థియేటర్కి వెళ్ళి ప్రాణాలతో బయటకు వచ్చాడు అనుకున్నారా? ఎవరు ఆవేశాన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళండి? అప్పుడు ఈ తెలంగాణ అసలే పోరుగడ్డ. అక్కడ వాళ్ళ హృదయం ద్రవించింది అనుకో, దేవుడితో ఫైట్ చేసేటువంటి గుణం ఉంటుంది తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలకి. ఆ రోజున హీరో అర్జున్ గారిని వదిలేసే వాళ్ళు కాదు. ఒకవేళ మహిళ చనిపోయింది, పిల్లవాడు ప్రాణాపాయం తెలిస్తే ఇదంతా జరిగిందని ఆగ్రహవేశాలు వాళ్ళు టోటల్ ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పేది. పోలీసులే రక్షించారు. పోలీసుల పట్ల వారి పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండాల్సింది పోయి వారి మీద రాయేస్తున్నా ఇతను కాపాడుకోవడానికి. వాళ్ళు పోలీసులు కాపాడారు అతన్ని, ఆ కృతజ్ఞత కూడా చూపట్లేదు. లోపలికి పోయి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ బాగా గొడవ జరిగింది, ఇక్కడ ప్రాణ నష్టం జరిగిందని చెప్పితే కూడా బయటికి రాలేని సంఘటన బయటికి తీసుకొచ్చింది పోలీసులే. బయటికి తీసుకురాకపోతే అదే జరిగేది. అది ఎవరు కంట్రోల్ చేయరు. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది. అది దాన్ని కట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ వాస్తవానికి ఆ టీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు వాళ్ళంతా చేసి అతన్ని కాపాడారు. అసలు దాని పట్ల చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అర్జున్ గారు. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మనం దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్, మీరు చెప్పండి, ఎప్పుడైతే ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక దుర్ఘటన జరిగిన సమయంలో ఇంత బ్రహ్మాండంగా స్పందించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక విద్యార్థినులు ఎవరైతే అక్కడ పాముకాటుకు గురైన విద్యార్థినులు కానివ్వండి, లేకపోతే ఎలుక కాటుతో గురి అయి ప్యారలైజ్ అయిన విద్యార్థులను కానివ్వండి, లేకపోతే ఇంకా భోజనం వికటించి అస్వస్థకు గురైన విద్యార్థుల పట్ల కానివ్వండి, ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తున్నది? అంటే మీరు యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ జాక్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పండి సార్. మేము అంటూ ఉన్నది ఏంటంటే, నిజంగా మీరు అన్నట్టు మేము ఏకీభవిస్తాం ఉన్నటువంటి అంశం ఏంటంటే, చాలా అంటే ఇటీవల కాలంలో పాము కాటుకు గురైనటువంటి సందర్భాలు కానీ, చాలా గురుకులాలలో హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదు, అక్కడ పురుగులు వస్తూ ఉన్నాయి, ఎలుకలు వస్తూ ఉన్నాయి. సంక్షేమ హాస్టళ్లను చక్కదిద్దాల్సినటువంటి ఈ ప్రభుత్వము
నిర్లక్ష్యంగా విద్యార్థులకు కనీసం అంటే ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడికి వదిలేసి అంటే విద్యను ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వము తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా ఒక సంవత్సరం అవుతా ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతా ఉన్నది. దర్శన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. దర్శన్ గారు ఒకటే నిమిషం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు అయితే ఎలకలు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, బళ్ళు వచ్చినాయి, చాలా గురుకులాలు అధ్వానంగా ఉన్నాయి సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గురుకులాలు అధ్వానంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అందుతుందా సార్ విద్యార్థులకు? పేదవాడు చదువుకుంటున్నాడా? పేదవాడు ప్రభుత్వ బడులలో ఇంకా టాయిలెట్స్ లేవు, అక్కడ టీచర్స్ బాగలేవు, రోడ్లు బాగలేవు, ఆ విద్యా వ్యవస్థ మొత్తం కూడా బాగలేదు సార్. ఎడ్యుకేషన్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా యూనివర్సిటీలలో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు, యూనివర్సిటీలలో ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ లేదు, హాస్టల్స్ బాగాలేవు, విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలకు బడ్జెట్ లేదు. ఎందుకు సార్? విద్యానంగానే మీరు సపోర్ట్ చేయండి సార్, విద్యకు కావాలని అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు. ఐదర్ రాఘారెడ్డి గారు మాట్లాడండి లేక దర్శన్ గారు మాట్లాడండి, ఎందుకంటే జస్ట్ ఐ నీడ్ ఎ క్లారిటీ టు మై వ్యూవర్స్. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, నేను ఒక్క నిమిషం రాఘారెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. రాఘారెడ్డి తర్వాత మన దర్శన్ దగ్గరికి వద్దాం, మళ్ళీ మన వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ భాయ్ ఒకటే నిమిషం. మిమ్మల్ని గౌరవిస్తా సార్, మీరు ప్రభుత్వ విద్య సార్. చాలా మంది నేను చెప్తున్నా సార్, ఆవేదన కలుగుతుంది ఓయూ విద్యార్థులుగా, పిహెచ్డి స్కాలర్గా సార్, విద్య అనేటువంటిది అందట్లేదు. విద్య ప్రభుత్వ పాఠశాలలలో ఆలు వస్తలేవు. 5వ తరగతి విద్యార్థి వరకు కూడా ఏబిసిడీలు రాస్తలేడు, సరిగ్గా వస్తలేడు సార్. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు దాని ద్వారా మనకైతే వ్యూవర్స్ అయితే సరైన సందేశం ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరైనా ఒకరు మాట్లాడండి. వినోద్ గారు మాట్లాడండి. వినోద్ గారు. దర్శన్ భాయ్ నేను ఒకటి చెప్తాను. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. గత 10 సంవత్సరాలలో యూనివర్సిటీ ప్రైవేటు పరమైనవి, విద్యా సంస్థలన్నీ ప్రైవేటు పరమైనవి. ఎలా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. మీ అందరికి తెలిసిన విషయం. సంవత్సర పరిపాలనలో ఏ విధంగా మార్పు చెందుతుందో, ఏ విధంగా మిస్ఛార్జీలు పెంచారో, ఏ విధంగా విద్యా సంస్థలను ముందుకు తీసుకుపోతున్నామో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కుటుంబ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి వేరే కాదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా ఏ విధంగా తీసుకుపోతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దర్శన్ భాయ్ రైట్. ఇప్పుడు రాఘారెడ్డి గారు ఒక్క నిమిషం. వినోద్ గారు మీరేమో చెప్పబోతున్నారు, మీరు చెప్పండి రా ప్లీజ్. ముఖ్యమంత్రి ఇవాళ రాఘవన్న గారు చెప్పినట్లుగా ఏడాది పసిబిడ్డ అండి కాంగ్రెస్, మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడండి. విద్యలో పురుగులు వస్తాయి, చచ్చిపోతారు. పాము కాటుకు చనిపోయింది ఒక విద్యార్థి. ఎందుకు సార్ మీరు ప్రభుత్వం విద్యార్థులకు మీరు వదిలిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. దర్శన్ గారు, మీరు సందేశించిన ప్రశ్నలకు సమాధానం చెప్పదలుచాను నేను. సార్ విద్యలో ఏం మార్పులు తీసుకొచ్చారు సార్? విద్యలో ఏం మార్పులు తీసుకొచ్చారు? 10 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీగా, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ప్రజలు నమ్మి ఒక్కసారి కాదు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వారికి అధికారం చెప్పనివ్వండి, దయచేసి చెప్పనివ్వండి. కానీ వాళ్ళు ఏం చేశారండి? 10 సంవత్సరాల్లో వాళ్ళు గురుకులను సంస్కరించినట్టుగా ఏదో చెప్పారు. ఇక్కడ సంస్కరణలు జరిగినాయండి. అది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెను అండి. అది వాళ్ళు బీఆర్ఎస్ లో మెనునే మార్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిస్పందించలేదనడం చాలా తప్పు. వారు వెంటనే స్పందనకు ప్రతిస్పందన చేశారు. వారు మెను మార్చి వారు ఇంత భావోద్వేగాన్ని కూడా వారు కనపరిచారు. అక్కడికి ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేశారు, గురుకులకు వెళ్ళి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారి సందర్భంగా? పేద తల్లిదండ్రులకు అయిన ఒక బిడ్డ పట్ల ఉన్నత వర్గాలకు చెందిన వారికే, ధనవంతుడికే ప్రేమ ఉండదు, అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది పేద వాళ్ళైన తండ్రులకు కూడా. వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు హాస్టల్లో చేర్పించారు, కానీ వాళ్ళ బిడ్డల పట్ల ప్రేమ లేక కాదు. మనం ప్రభుత్వ గురుకుల చదువుతున్నటువంటి పిల్లల్ని చులకన చూడకూడదు. ఈ ప్రభుత్వం నాకు బాధ్యత ఉంది, నేను బాధ్యతగా చూసుకుంటానని చెప్పి మెను పెంచడమే కాదండి. మెను ఎంత పర్సెంట్ పెంచారంటే తెలుసా? వినోద్ కుమార్ గారు దాదాపుగా తర్వాత అండి కాస్మెటిక్ చార్జెస్ పెంచమని ఎవరు అడగలేదండి. 200% పెంచారండి కాస్మెటిక్. వినోద్ కుమార్ గారు ప్రతి విషయం పట్ల స్పందిస్తున్నారు. వినోద్ కుమార్ గారు జస్ట్ గివ్ మీ a single minute to talk.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం సరైనది కానే కాదండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు ఉపయోగపడే ఏ సమస్యనైనా వారు సత్వరమే పరిష్కరిస్తున్నారు, సత్వరమే వినోద్ గారు ఒక విషయం ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఎంత దిగజారిందంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ స్కూల్స్కు సంబంధించిన హాస్టల్లోకి సంబంధించింది వేలాది స్కూల్స్లలో సింగిల్ అడ్మిషన్ కూడా కాలేదండి, సింగిల్ అడ్మిషన్ కూడా కాలేదు. అలాగే ప్రైవేట్ హాస్టల్స్లలో ప్రైవేట్ కాలేజీలలో ఎంత మరణాలు జరుగుతున్నప్పటికీ అక్కడ వారికి చీమ కుట్టినట్టు కూడా వారికి అంత బాధ కూడా కదులుతలేదు. దానికి కారణం ఒక్కటే అండి, ఇవాళ విద్యను కూడా వ్యాపారం చేసుకున్నదంటే గత ప్రభుత్వం అండి. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉన్నది ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు ఇచ్చారండి అనుమతులు? ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే, కాకతీయ యూనివర్సిటీలో చదివితే గొప్పగా ఫీల్, ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చారు? వీళ్ళ అనుచరుల కొరకు, ఆ జంగారా పల్లారాజేశ్వర రెడ్డి గారి కోసం, వీళ్ళ అనుచరుల కోసం, మీరు ఏం చేస్తున్నారో ఇవాళ ఎందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకప్పుడు బ్రతకలేని వాడు బడిపంతులు అంటే ఇవాళ నిజం మాట్లాడుతున్నాను, బ్రతక నేర్చిన వాడు బడిపంతులుగా మారాడు. ఇవాళ బడిపంతులు బాధ్యతాయుతంగా ఉంటున్నారు. వారి పైన ఖచ్చితంగా రేవంత్ అన్న ఖచ్చితంగా కన్నెర చేసే రోజు అతి సమీపంలో ప్రభుత్వ పాఠశాల కూడా కలకాలటువంటి రోజు మా ప్రభుత్వంలో, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వారి సమక్షంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారని చెప్పేసి మీరు చెప్పిన అంశాలనే మనం అంగీకరిస్తాం సార్. అయినప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం పూర్తిగా అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు ఏది చేపట్టలేదనే మా బాధ. దీని విషయంపై రాఘవరెడ్డి గారు మీరేమంటారండి? ఇది వెంటనే అమలులోకి వచ్చేది కాదండి, ఇది ముందుకెళ్లాల్సి ఉంటుంది. జమీల్ భాయ్, ఒక 10 సంవత్సరాల కాలంలో అకాడమిక్ ఇయర్ అయిపోయిందండి, ఒక మొత్తం ఎడ్యుకేషన్ ను కొలాప్స్ చేసిండ్రు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మీకు తెలుసు ఏ శాఖలో కూడా డబ్బులు లేకుండా అప్పులమయం చేసిండ్రు. ఏ శాఖను ముట్టుకుందామంటే కూడా అప్పులమయంలో ఉంది, వడ్డీ కట్టలేని పరిస్థితి ఉంది. మీరు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముళ్ళ కంప మీద కూర్చున్నారు. ముళ్ళ కంప మీద కూర్చొని ఒక్కొక్క ముళ్ళు ఇరుచుకుంటూ అప్పులన్నీ కట్టుకుంటూ బకాయిలన్నీ కట్టుకుంటూ ప్రభుత్వాన్ని చక్కదిందే ప్రయత్నంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది నిజాయితీగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మంచి విద్యను, మంచి వైద్యాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం అందిస్తుంది. రైతుల సంక్షేమ పార్టీ, విద్య, వైద్యం, రైతులు తప్పకుండా వ్యవసాయాన్ని ఈ ముందు బాటలో నడుపుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. తప్పకుండా జమీల్ భాయ్ మీరు చెప్పినట్టు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా యూనివర్సిటీలను బలోపేతం చేస్తా ఉన్నాం. కొత్త వీసీలను వేసినాం. ఇలా యూనివర్సిటీలకు గ్రాంట్ ఇచ్చినాం, అన్ని విద్యా సంస్థలకు గ్రాంట్లు ఇచ్చినాం. ఎడ్యుకేషన్ లో కూడా అన్ని మోడర్న్ ఎడ్యుకేషన్ లో మీకు గురుకులం పాఠశాలలో అభివృద్ధి పదంలో మెస్ ఛార్జ్ పెంచడంలో అన్ని రకంగా ముందు తీసుకుపోతున్నాం. తప్పకుండా ఒక సబ్జెక్ట్ మీద వద్దాం, మరి ఇంకోసారి మన సబ్జెక్ట్ మీద వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అన్నదానికి కొనసాగింపుగా సార్ జమీల్ సార్, ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారు, మేము గౌరవిస్తాం. మేమేమంటున్నాం అంటే సార్, ఓయూ విద్యార్థులుగా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాం అనుకొని సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం ఏంటంటే ఎంతసేపు మమ్మల్ని చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉన్నాను. దర్శన్ చెప్పండి, అట్లా అలా కాదు కానీ వాళ్ళు చాలా ఒకటే విషయం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మేము స్పందిస్తాం. మీరు చెప్పిన మీరు మాట్లాడితే విమర్శించినట్టు కాదు, మీరు సమస్యలు చెప్తే విమర్శించినట్టు కాదు. మాకు మేము టిఆర్ఎస్ పార్టీ కాదు, అదే పోరాటం రాఘారెడ్డి గారు దర్శన్ ని కంప్లీట్ చేయండి. చెప్పిన ఆలోచన తీసుకుంటాం. ఎవరైతే చెప్పిన వాళ్ళు మీకు ఒక్కటే చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మందకిష్టం మాదిగా పిల్లలకు, చిన్న పిల్లలకు ఆపరేషన్ చేయాలంటే 15 నిమిషాలలో స్పందించి 24 గంటలలో ఆపరేషన్ చేయించిన చరిత్ర మా దగ్గర ఉన్నది. ఎవరు చెప్పినారు కాదు, ప్రజల సమస్య ఎవరు చెప్పినా స్వీకరిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ పరిపాలన ఇది. కాబట్టి మీకు ఒకటే చెప్తాను, మీరు చెప్పినా ఎవరు చెప్పినా, సామాన్యులు చెప్పినా, అసమర్థులు చెప్పినా, సమర్థులు చెప్పినా తప్పకుండా సమస్య మీద స్పందిస్తాం, ప్రజలకు అవసరమైనది నెరవేర్స్తాం. మీరు చెప్పినందుకు విమర్శించమని చెప్పి ఏదో కాంగ్రెస్ విమర్శిస్తామని చెప్పి మాట్లాడలే. తప్పకుండా ముందుకు తీసుకుపోయే బాధ చేస్తాం. రైట్ దర్శన్ గారు, ఇప్పుడు చెప్పండి, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి కమాన్. సార్, మేము ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా విద్య మీద, ఆరోగ్యం మీద, ప్రజలకు కావాల్సినటువంటి వాటి మీద బడ్జెట్ పెట్టాలి. ఈ 1 ఇయర్ ఈ ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య మీద ఎలాంటి మార్పు తీసుకురాలేదు, ఒకటి. రెండోది, వైద్య రంగంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు సార్. మూడోది, క్లియర్గా చెప్తా ఉన్నాం ఏంటంటే, ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి విద్య మీద, ముఖ్యంగా ప్రభుత్వ బడులు. సార్ అన్నట్టు ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి. మండల స్థాయిలలో చాలామంది వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో సార్ నేను గమనించిన, నేను కళ్ళ ముందు చూస్తున్నా, ఒక విద్యార్థిగా చెప్తున్నా సార్, నేను ఓయూ విద్యార్థిగా చెప్తున్నాను. మీరు ఏంటంటే సార్, విలేజ్లకు వెళ్ళి నేను చూస్తూ ఉంటుంటాను కదా, విలేజ్లలో స్కూల్స్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మొత్తం తగ్గిపోతున్నారు సార్. మీరు లెక్కలు చూడండి. నేను చెప్తున్నా సార్, ఈ సందర్భంగా ఏమంటా ఉన్నానంటే, ప్రభుత్వ బడులకు ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రోత్సాహం ఇవ్వాలి. మరి ముఖ్యంగా సార్, ఈ ప్రభుత్వం ఎట్లాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు, ఎట్లాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. దర్శన్, మన దగ్గర సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నెక్స్ట్ టైం విద్య మీద ఇంకొకసారి ఏదైతే డిబేట్ నడిపిస్తామో. ముఖ్యమంత్రి గారు సార్, మీరు మెడల్ వేసుకొని తిరగకండి, బరాబర్ చెప్తున్నాము, ఏం చేయలేదు, సంవత్సరమైనా ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కొమ్ము కాకండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాకండి, ఖబర్దార్ ఖబర్దార్ చెప్తా ఉన్నాము, ఖబర్దార్. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, మీరు తొత్తులుగా ఉండకండి. ఓయూ కొట్లాడింది, ప్రశ్నించింది, పోరాడింది, మాట్లాడింది, ఏం చేసింది సార్? మీరు ప్రభుత్వానికి తొత్తుగా మాట్లాడుతున్నారు. విద్యార్థులలో ఎలుకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, ఏం చేస్తుంది? చచ్చిపోయిరు, ఏమడుకుంది, ఏం చేస్తుంది? ఏడ మార్పులు తీసుకొచ్చింది? ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ప్రభుత్వ యూనివర్సిటీలను ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు, పిహెచ్డి నోటిఫికేషన్లు లేవు, స్కాలర్షిప్స్ లేవు. ఏం సార్, విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో చాలా స్కాలర్షిప్స్ వస్తలేవు, విద్యార్థులకు వస్తలేవు. అరే దాని గురించి మాట్లాడండి. ఎంతసేపు చేస్తుంది, ఏం చేస్తుంది? ఏది సార్ విద్య మీద ఏం ప్రణాళికలు పెట్టింది? మేనిఫెస్టో ఏడు అమలు చేస్తుంది? 66 మేనిఫెస్టోలో పెట్టింది సార్. మీరు తప్పు చెప్తున్నారు. మీరు ఓయూ విద్యార్థులకు ఖబర్దార్ చెప్తున్నాం సార్. నేను చెప్తా ఉన్నాము, ఉస్మానియా విద్యార్థులుగా మీరు తొత్తులుగా ఉండకండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డెమోక్రసీ పంద ఉన్నది, మీరు స్వీకరించండి సార్. మీరు తప్పని ఒప్పుకోండి. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నారు సార్, తప్పని మీరు ఒప్పుకున్నప్పుడు ఏమందంటే భవిష్యత్తులో నేను వ్యతిరేకంగా చెప్తలేదు, నేను ఒకటే చెప్తున్నా సార్ ఈ సందర్భంగా, మీరు ఇప్పటికైనా మార్చుకోండి సార్. ఈ 1 ఇయర్ ఉంది, ప్రజాప్రభుత్వం అంటే ఏడ మార్చింది సార్? ఏది ఏ ప్రజల భవిష్యత్తు మారింది? ఏడ అమలు, ఏది మేనిఫెస్టోలు ఏడ అమలు అవుతుంది? ఏడ అభివృద్ధి లేదు, ప్రజలు ఎందుకు కన్విన్స్ చేస్తున్నారు? ప్రజాప్రభుత్వం ఎందుకు ఇక్కడ సార్ నేను అన్న మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అన్న మీరు మాట్లాడారు, నేను గౌరవిస్తా అన్న, నేను గౌరవిస్తా. నేను ఒకటే చెప్తున్నానా, నేను ఎందుకు బాగా మాట్లాడుతున్నానంటే యూనివర్సిటీ విద్యార్థిగా నా ఆవేదన ఏంటంటే సార్, ఇప్పుడు 1 ఇయర్ చేయలేదు, ఇంకా భవిష్యత్తులో చేస్తామనడం ఒక న్యాయబద్ధమైన డిమాండ్. అట్లనే మేము గౌరవిస్తాం, అట్లనే మేము రెస్పెక్ట్ చేస్తాం సార్. కానీ మొత్తం మేము సంవత్సరం పరిపాలన జరిగింది. దర్శన్ అండ్ రాఘవరెడ్డి అండ్ కంప వినోద్ కుమార్, ఈ విషయంపై ఇంకొకసారి మనం ఖచ్చితంగా విద్యా వ్యవస్థపై ఇంకో డిబేట్ పెడతాను. ఖచ్చితంగా దీని మీద మాట్లాడవలసిందే, చర్చ జరగవలసిందే. ఇప్పుడు సమయపాలన అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ డిబేట్ ని కంక్లూడ్ చేద్దాం. మరొకసారి నేను ఖచ్చితంగా ఈ విషయంపై విద్యా వ్యవస్థపై ఏదైతే మార్పులు చేర్పులు తీసుకురావాలనో దీనిపై ఖచ్చితంగా 4 Sides TV
టీవీ పొట్లాడుతుంది, చర్చ పెడుతుంది. దీని మీద ఒక కంక్లూజన్ వచ్చే వరకు పట్టు వీడని విక్రమార్కుని లాగా వెంటబడుతుందని మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. అలాగే సమయంలో ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో అల్లు అర్జున్కు సంబంధించిన విషయంపై మనం మాట్లాడడానికి చర్చ మాత్రం పెట్టాం. అందులో ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్నది ఏదైతే చూసినదో దీన్ని అదనుగా తీసుకొని బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కు సపోర్ట్గా, ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్గా వచ్చారు. కాబట్టి దీని మీద కంక్లూడ్గా మీరు ఏమంటారండి? సుధాకర్ శర్మ గారు చెప్పండి, లాస్ట్ కంక్లూడ్ అండ్ వాట్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు ఈ డిబేట్ చాలా రసవత్తరంగా జరిగిన నేపథ్యంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ అయినటువంటి దర్శన్ గారిని ప్రత్యేకంగా అభినందించాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు ఏదైనా ఉంది అంటే అది మన ఉస్మానియా విశ్వవిద్యాలయమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఇంతటి చైతన్యం ఉంది. ఈరోజు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా వాళ్ళు పోరాడేది ఒక వ్యవస్థ గురించి, ఒక వ్యక్తి పైన చేసినటువంటి దాడి కాదది, ఒక వ్యవస్థను వాళ్ళు నిలదీస్తున్నారు. ఎందుకు ఫిలిం వ్యవస్థ అనేది ఇంత ఈ విధంగా దిగజారిపోతోందని వ్యవస్థపై వాళ్ళకున్నటువంటి వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేశారుగా అని నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో దర్శన్ గారు ఎన్నో చక్కటి అంశాలను ఈరోజు 4 సైడ్స్ ఛానల్ ముందు దాని ద్వారా అందరి ప్రేక్షకులకు కూడా అందించేటువంటి ప్రయత్నం చేశారు. దయనీయ పరిస్థితిలో మన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి నిజంగా ఎటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లేవు. మనం ప్రైవేట్ యూనివర్సిటీస్తో తీసుకుంటే కనుక అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తిండి కానీ, చదువు కానీ, అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ ఏమాత్రం లేకున్నా కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను, ప్రగతిని వాళ్ళు చూపిస్తున్నారంటే ఇట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు దేర్ సెల్ఫ్ డిటర్మినేషన్. మరి ఈ సందర్భంగా దర్శన్ గారిని అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని కూడా ఒకే విజ్ఞప్తి ఏమిటంటే, గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం చేయలేకపోయింది, మేము ఇప్పుడే వచ్చామనేది దయచేసి ఆ మాటలు కాకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఒక ఇష్టము, అలాగే చేయగలదు అనేటువంటి ఒక నమ్మకము రెండు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి నిండైనా, ఇప్పుడు 1 year అనేది ఇప్పుడు 5 ఏళ్లలో 1 సంవత్సరం అయిపోయిన నేపథ్యంలో 4 సంవత్సరాలే ఉన్నాయి. దాంట్లో లాస్ట్ 1 year ఎట్లా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి మనకున్నది హార్డ్లీ 3 years. మరి ఈ 3 yearsలో సాలిడ్గా మనం విద్యార్థులకు కానీ, వైద్యం విషయంలో కానీ, మిగతా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను కానీ మనం మెటీరియలైజ్ చేయలేకపోయామనుకోండి, అది నిజంగా మాట తప్పినట్టే అవుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆ విషయంపై దృష్టి సారించండి. ఇక్కడ జేఏసీ విద్యార్థుల యొక్క మనోభావాల్ని 4 సైడ్స్ ఛానల్ అర్థం చేసుకుంటోంది. నిజంగా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన విద్యార్థుల వైపు మీ దృష్టిని సారించి అతి త్వరలో మీరందరూ కలిసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రైట్, ఈరోజు 4 సైడ్స్ టీవీ కార్యక్రమానికి సంబంధించి వచ్చినందుకు జంగా రాఘరెడ్డి గారికి, అలాగే మన కంప వినోద్ గారికి, అలాగే ఉస్మానియా జాగ్ తరఫున మనకు ఇచ్చేసి చాలా బ్రహ్మాండంగా మాట్లాడినందుకు దర్శన్ గారికి, అలాగే మన వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వద్దాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. స్టిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.